గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయి కట్టుకుని టైం చూసుకునే కాలం కాదురా ఇది. సమయం వృధా చేయకు. ఓకే డాడీ. ఓకే, గెటింగ్ లేట్. బాయ్ రా. ఓకే బాయ్. ఏం తీసుకుందాం? ఏదో ఒకటి ఇది చెప్పు. 2 మిల్క్ షేక్స్ అని. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, డాడీ జాబ్ గురించి అడుగుతున్నారు. నీకేంట్రా కోటీశ్వరుడివి, అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. ఖాళీగా కూర్చొని తింటే కోట్లైనా తరిగిపోతాయిరా. అదే కొంచెం టైం అడిగా, చూద్దాం. ఓకే, టైం అయితే అడిగావుగా, ముందు ఇది తాగు, తర్వాత చూద్దాం. ఈ రోజేంటో మీకు గుర్తుందా? చెప్తేనేగా గుర్తుకొచ్చేది. మీకెందుకు గుర్తుంటుందిలే. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఈ రోజు మన పెళ్లి రోజు అండి. ఈ రోజుతో 25 ఏళ్ళయింది. అప్పుడే 25 ఏళ్ళయిందా మన పెళ్ళయి? 25 ఏళ్ళు వచ్చిన కొడుకును ముందు పెట్టుకొని కొత్త పెళ్లి కొడుకులా భలే మాట్లాడుతున్నారే. అవును, నేను కొత్త పెళ్లి కొడుకునే. ఈ రోజు నా పెళ్లి రోజు కదా. ఏవండి, మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మన పూజారి గారు పక్కుల్లో మంచి సంబంధం ఉందని ఫోటో కూడా పంపించారండి. నేను చూడలేదు, ముందు మీకే చూపిద్దామని. చూసుకోవాల్సింది వాడు, చేసుకోవాల్సింది కూడా వాడే. ముందు వాడికి చూపించు. మీతో ఏం చెప్పినా ఇలాగే తప్పించుకుంటారే, ఏది పట్టించుకోరు. 25 ఏళ్లుగా నిన్ను పట్టించుకోవడమే సరిపోయింది. నాన్న గణేష్, మన ఊరు పంతులు గారు లేరు? నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు, ఫోటో కూడా పంపించారు. మేం కూడా చూడలేదు, నువ్వు చూసి చెప్తే మేము ఆనందిస్తాం. హలో, చెప్పరా. అమ్మా ఇది లోపల పెట్టు, నేను మళ్ళీ వచ్చి చూస్తాం. వస్తున్నారా? అరే అరే ఏం జరిగిందిరా? సరే టెన్షన్ పడకరా, ఏం కాదు, చూస్తున్నారుగా. మీరు పెద్దగా కంగారేం పడకండి. యువర్ ఫాదర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. ఇంకా ప్రాబ్లం లేదా మ్యామ్? ఓకే అండి, నో ప్రాబ్లం. అమ్మాయి నువ్వు టెన్షన్ పడకరా, ఏం కాలేదని. ఒక్క నిమిషం. సిస్టర్ చెప్పండి. అంకుల్ని జాయిన్ చేసింది ఎవరు? ఆ పింక్ డ్రెస్ అమ్మాయి. అవునా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. హే హలో. అబ్బా జస్ట్ మిస్. ఆదిత్య ఎక్కడా? హాస్పిటల్లో రా. అక్కడే ఉండి వస్తున్నా. సరేరా. హలో అండి, చెప్పండి. నిన్న మా నాన్నగారిని తీసుకొచ్చి ఒక ఆవిడ జాయిన్ చేశారు కదా, ఆవిడ అడ్రస్ కొంచెం ఇస్తారా? అడ్రస్ ఏం లేదండి, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం. హలో, అనన్య గారా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు గణేష్ అండి. అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు టైంకి తీసుకురాబట్టి ఆయన్ని కాపాడగలిగాం. ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళని. దాందే ఉందండి, నా వంతు సహాయం నేను చేశాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఆ రోజే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, అప్పటికే మీరు వెళ్ళిపోయారండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తర్వాత మాట్లాడొచ్చా? అవునా? ఓకే ఓకే. ఓకే.
అన్నయ్య ప్రవర్తనలో మార్పును గమనించావా? ఏమో నాన్న గమనించలేదు. నాకెందుకో కొంచెం తేడా కనిపిస్తోందమ్మా. ఎప్పుడు చూడు ఆ కళ్ళు నా కొడుకు మీదే. ఆ అమ్మాయి ఫోటో చూపించావా? మొన్నే చూపించానండి. అది సంగతి. ఏం ఫోటో నాన్న? ఆ, ఆ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పండి. ఆ, నీకు చెప్పే టైం ఉందిలేమ్మా. సరే నాన్న. ఒక్క నిమిషం. హలో గణేష్. హాయ్ అనన్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉందామని కోరుకుంటున్నాను. అంటే అర్థం కాలేదు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనన్య. హలో హలో హలో. ఏంటి, పెళ్లి గురించి అడిగానని ఏమైనా తప్పుగా అర్థం చేసుకుందేమో. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనన్య. గణేష్. హలో, హలో గణేష్, నేను సిరీన్ మాట్లాడుతున్నా. ఏమైంది? అనన్య నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? తను చిన్న ప్రాబ్లంలో ఉంది, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? తనకు ఒక బావ ఉన్నాడు, వాడే పెద్ద ప్రాబ్లం. ఏ అనన్య, ఏంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా నీ ఫోన్ బిజీగా ఉంటుంది? ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? నువ్వెవరితో మాట్లాడితే వాడు చస్తాడు. నాతోనే నీ పెళ్లి. పిచ్చి పిచ్చి వేషాలైకు, అర్థమైందా? వాడి వల్లే తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అందుకే తను ఫోన్ ఎత్తట్లేదు. నువ్వేం బాధపడకు, తను నీకు తర్వాత కాల్ చేస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ ఉంటాడు? ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అనిల్ ఎక్కడా? ఆ పాకలా సార్. రే వాడిని పంపి. అన్నా, ఏంట్రా? మన ఏరియాలోకి ఎవడో కొత్తగా వచ్చాడన్నా. ఎవడ్రా? ఎవడ్రా నువ్వు? ఇక్కడ అనిల్ అంటే ఎవడ్రా? అన్న నీ ఎదురుగా పెట్టుకుని ఎవడని అడుగుతావేంట్రా నువ్వు? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? మనకి పర్సనల్స్ అంటూ ఏముండవు, అంతా ఓపెనే. విషయం ఏంటో చెప్పు. అనన్య నీ మరదలే కదా? మరదలే కాదు, నా పెళ్ళం కూడా. ఏదైనా కావచ్చు, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అల్లరి చేయడం కరెక్ట్ కాదు. అల్లరి చేస్తాను, ఆడుకుంటాను. నా మరదలు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడు బే? నీ మరదలు కాబట్టి నోట్తో చెప్పాను, అదే నా మరదలైతే. రేయ్, వీడెవడో చేతలతో చెప్తాడంట. వీడి సంగతి ఏంటో చూడండి రా.
మర్యాదగా చెప్దామని వచ్చా, నువ్వే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అనన్య వాళ్ళ బావని ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నిన్నిప్పుడే ఇక్కడ పాతి పెట్టేస్తున్నా కొడక. ఇప్పుడు కాదన్నా, తర్వాత చూసుకుందాం. హే అనన్య, నీకో విషయం తెలుసా? ఇప్పుడే గణేష్ వెళ్ళి మీ బావని చిత్త కొట్టాడంటే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, మీ బావ గురించి మొత్తం చెప్పేశా. ఇప్పటికీ మీ బావని ఎదిరించే కరెక్ట్ మగాడు దొరికాడే. ఏ అనన్య, ఆగవే. ఏయ్ ఏ అనన్య, రావే బయటికి. ఎవరినో పంపించి నన్ను బెదిరిస్తావా? రావే బయటికి, రావే. తలుపుతాయి. ఏయ్ ఎంతసేపు దాక్కుంటావే? ఏయ్ రేపు తెల్లారేసరికల్లా నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఎవడొస్తాడో చూస్తాను. నీ బాబు వచ్చిన వదిలే ప్రసక్తే లేదే. నువ్వెంతసేపు దాక్కున్నా బయటికి రావాల్సిందే. మళ్ళీ వస్తానే, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇప్పుడు ఏం చేద్దామే? ఫోన్ ఇది. ఎందుకు? హలో, హలో గణేష్, ఎక్కడున్నావు? ఏమైంది అనన్య? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. అవును. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నువ్వు రెడీయా? ఓకే ఓకే, మనం పెద్దలతో మాట్లాడి గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడే, ఈ క్షణమే. ఇప్పుడా? నీకోసం వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చే. సరే వస్తున్నా. ఏమైంది ఇంత సడన్గా? అన్నయ్య ఎక్కడికి? నీకో సర్ప్రైజ్. సరే సరే, అర్జెంట్గా వెళ్ళాలి. నేను మళ్ళీ వచ్చి చెప్తా. అన్నయ్య జాగ్రత్త. ఓకే. పెట్టి పెట్టి మిదురంటూ పోనివ్వదు కలిసేదలా. అటు ఇటు మరి నువ్వే నువ్వే తెలియదు ఈ ఆరాటమే. చిరు ఆశలు రేపావే తెలుసా నీకు? చలి చలి నీ ధ్యాసే నన్ను వీడను అంటుందే. తొలి ప్రేమే నాలోన ఇట్ట ఇట్ట మొదలైందే. మనసుతో మనసే ఇలా కలిసెను నేడే. పెదవితో పలుకే ఇలా పలికెను నీకై. రే రే ఆ పాపు. అరే మావా, బతికే ఉన్నాడు రా. ఏం చేద్దాం? ఇవన్నీ చాలా రిస్కీ పనులు రా. ఏదైనా తేడా వస్తే స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన టైం బ్యాడ్ అయితే మనమే చంపేశామంటారు. వచ్చారా? సరే సరే, త్వరగా బండి తీరా పోదాం. ఐఎమ్ సారీ గణేష్, నా అజాగ్రత్త వల్ల నీ ప్రాణాలు పోయాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జై, నువ్వు బాధపడకు. నా చావుకి నువ్వు ఒక్కడవే కారణం కాదు. ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళాక చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎవరో వచ్చి గొంతు నిలిమి చంపేశారు. కరెక్ట్ టైం దొరికారు నాకు కొడక. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నీ వల్ల నా పరువే పోయిందిరా. నిన్నెలా వదిలిపెడతాను రా? రోజు నా చేతుల్లో నువ్వు చావాల్సిందే. నా చెల్లిని నీ చెల్లిగా చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అనన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకో. ఈ విషయం అనన్యకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వు జై. అలాగే గణేష్. థ్యాంక్ యూ జై. సారీ.
తాతయ్య. రామ్మా అనన్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను తాతయ్య. తాతయ్య మీకు విషయం చెప్పాలి. నాకేంటమ్మా, మీ అమ్మ నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు. అనన్య ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉన్నావు? ఇప్పుడే వచ్చానమ్మా. నాన్నేరి? పొలానికి వెళ్ళారు. రా ఫ్రెష్ అప్ అవుదు గాని. రామ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోనుహృద్యానగమ్యం. ఓం ప్రాణాయ స్వాహ మపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి కాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం